ఏంటి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? రెండు. గ్యాప్ ఎలా వచ్చిందంటే నాకు కావాల్సిన సినిమాలు రాలేదు, వచ్చినాయి నేను చేయలేదు. సో రెండు విధాలుగా ఇట్ అప్లైస్. బట్ కెరీర్ అన్న తర్వాత ఎక్కడో ఒక కాంప్రమైజ్, కన్విన్స్ అవ్వాలి. ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు. ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లోనే బాగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఇది ఆడుతుంది అనుకున్న సినిమాలు ఆడని సినిమాలు ఉన్నాయి. అంటే వద్దు అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలు పెళ్ళేడు బ్రహ్మాండంగా గడిచాయి. మరి వేర్ ఇస్ ది జడ్జిమెంట్? అంటే నేను అనేది అట్లా కాదు, ఆడుతుంది ఆడట్లేదు అది నేను అంటలా. నేను యాక్ట్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ రావట్లేదు, అలాంటి క్యారెక్టర్స్ రాలే. లైక్ చాలా బాగుంది నేను చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఎప్పుడు చేద్దామా అని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. అట్లాంటి క్యారెక్టర్స్ రాపోయేటప్పటికి మరీ రెగ్యులర్ ఫార్మాట్ మళ్ళీ సేమ్ అదే లవర్ బాయ్, ఫ్యామిలీ మ్యాన్ ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఒక స్టేల్నెస్ నాకు చేయాలంటేనే స్టేల్గా అనిపించింది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిట్ ఫెయిల్యూర్, మంచి సినిమా చేయొచ్చు, బట్ క్యారెక్టర్స్లో కొంచెం ఉండి లుకింగ్ ఫార్వర్డ్ టు ఉండాలి కదా, అది లేకపోయింది. సో ఐ థాట్ అట్లాంటి ఇంకొద్దని. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నాకు సంతోషంగా ఉండట్లేదు, ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు, పక్కన ప్రొడ్యూసర్స్ కూడా నష్టం వస్తారు. ఇవన్నీ పెట్టుకుని ఎవరూ హ్యాపీగా లేనప్పుడు ఎందుకు చేయటం అనేది ఒక. బట్ ఇక్కడ మీరు ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల కోసం చేసిన ప్రయత్నం అప్పుడు ఎందుకండి చేయలేదు? మీరు మీకు నచ్చిన కథ గురించి వెతికి పట్టుకుని ఒక ఏడాది 2 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ళు పట్టింది మీకు. ఎక్కడే ఒక 1000 స్క్రిప్ట్లు విన్నారు మీరు ఎక్కడ కూర్చుని. క్యారెక్టర్ నచ్చిన తర్వాత మళ్ళీ ఏడాది దాని మీద ప్రయాణం చేశారు. ఈ ప్రయత్నం అప్పుడు ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే నాన్నగారు చనిపోవటం, తర్వాత కొంత ఫైనాన్షియల్గా సెట్ రైట్ అవ్వటం, ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసుకోవటం అయ్యే కొంచెం టైం పట్టి, ఆ తర్వాత స్క్రిప్ట్ దొరకపోవటం వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను ఎతుకుతున్నా కానీ ఎంతసేపు థ్రిల్లర్స్ అని కామన్గా, లేకపోతే దీని ఏమంటారు పోలీస్ స్టోరీస్ కానీ ఇట్లాంటివి వస్తున్నా ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకేదన్నా బెటర్ ఉండాలనేది ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో వచ్చింది. అదేలేండి. అంటే ఇప్పుడు హీరోలు అందరూ కూడా 10 ఏళ్ళు లాస్ట్ పిక్చర్ మనం తీసుకున్నా, లేకపోతే 10 ఏళ్ళ క్రితం మీరు యాక్ట్ చేసిన మంచి స్టూపెండస్ హిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెక్స్ట్ మోడల్ లాగే ఉంటుందా ఈ సినిమా? ఈ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్లో సినిమా క్యారెక్టర్లు సినిమాలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు లాస్ట్ పిక్చర్ తర్వాత సినిమాలాగే ఉంటుందా, అదే స్ప్రీ లాగా ఉంటుందా? అట్లా ఉండదు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టే ఉంటుంది. ట్రెండ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే ఈ 2 hours ఏదైతే ఎంగేజ్ చేయాలో అది మారలా. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడు అప్పుడు కూడా మనం 2.5 2 hours ఎంగేజ్ చేయకపోతే చూసేవాళ్ళు లేరు, ఏం లేదు. ఇప్పుడు అదే ఉంది. ఆ 2 hours 2.5 hours మనం ఎంగేజ్ చేయకపోతే ఆడియన్స్ చూడరు. దిస్ ఈజ్ బేసిక్. ఇప్పుడు కొంత ఏం మారిందంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు అనవసరంగా ఒక కామెడీ ట్రాక్ లేకపోతే ఒక సాంగ్ ఇదివరకులాగా వస్తే పీపుల్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ అనేది ఒకటి ఉంది. సో ఆ కేర్ మనం ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో తీసుకోవటం జరిగింది. అంటే అసలు నాకు ఐ నో యువర్ నేచర్ కాబట్టి అడుగుతున్నా. అంత ఈజీగా 100 స్క్రిప్ట్లు విని ఈ స్క్రిప్ట్ ఈ క్యారెక్టర్ మీద రావడానికి రేపు ఆడియన్స్ చూసి వడ్డే నవీన్ మళ్ళీ కొట్టాడురా అని అనిపించాలంటే హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో? హుక్ పాయింట్ ఏంటంటే త్రిమూర్తులు ఈజ్ కానిస్టేబుల్. అది కూడా ఎత్తుకోవటమే ఒక పెద్ద రేంజ్ కానిస్టేబుల్ అట్లా ఏమి ఉండదు. ఓ సింపుల్ కానిస్టేబుల్ గోస్ అబౌట్ హిస్ వర్క్ నార్మల్గా. అతను ఒక పాయింట్లో ఒక ట్రాన్స్ఫర్లో ఒక కాన్ఫ్లిక్ట్తో స్టక్ అవుతారు ఒక కేసు గురించి. ఆ కేసుని అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడు, ఆ కేసు బయటికి తీసుకురావడానికి కోర్ట్ రూమ్ డ్రామాకి ఎట్లా తీసుకెళ్ళాడు, ఆ కేసుని గెలవటానికి ఉన్న సస్పెన్స్ ఏంటనేది సినిమా అవుతుంది. ఓకే, అంటే గడిగడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడండి. ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే నిజాయితీ, నీతి నిజాయితీ కనిపించిన 4వ సినిమా పోలీస్ అదే. అది కాదు అది కాదు అది కాదు. ట్రాన్స్ఫర్లు కూడా ఏంటంటే అతనికి అది కామన్ ట్రాన్స్ఫర్ అవుతాడని తెలుసు, బట్ హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ, ఈదర్ ఇన్ అ ఫన్ వే ఆర్ వాట్ ఎవర్ ఇంటెలిజెంట్ వే. అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. స్ట్రిక్ట్ కూడా కాదు, కొంచెం ఈజీ గోయింగ్, కానీ బట్ అక్కడ మారలిస్టిక్ కెలుగుతా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. సో అందుకని ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాడు.
ఆ ట్రాన్స్ఫర్లో అయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక ట్రాన్స్ఫర్లో. ఒక ట్రాన్స్ఫర్ దగ్గర ఈ కథ ఈ కథ స్టార్ట్ అవుతుంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాను. అదే ఇప్పుడు మీరు ఒక లవర్ బాయ్ అన్న పాయింట్ ఇందాక మంచి సినిమాలు అవన్నీ కూడా అప్పుడున్న స్టైలైజేషన్లో మంచి కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేసిన కథలే అవన్నీ కూడా. ఇప్పుడు వచ్చేసరికి నవీన్ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇంతమంది కొత్త హీరోలు వ్యారీడ్ యాక్టర్స్, చిన్న పెద్ద, ఇప్పుడు ఆ లిటిల్ హార్ట్ సినిమాలో హీరో కూడా ఇప్పుడు అతను కూడా బిజీ. రాజు వెట్స్ రాంబాయ్లో పనిచేసిన అతను బిజీ. అంటే ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. నవీన్ మళ్ళీ ఒక యాక్షన్ హీరోవా, లేకపోతే మళ్ళీ ఒక పెర్ఫార్మింగ్ హీరోవా, లేకపోతే ఒక ఎంటర్టైనరా? ఈ సినిమా ద్వారా ఏం ఎస్టాబ్లిష్ అవుతుందండి? పర్ఫార్మెన్స్తో పాటు ఒక కథని, మంచి కథని చెప్పే యాక్టర్ అనుకోవచ్చు. సో ఒక పర్టికులర్ ఇమేజ్ కోసం ఏదో ఫైట్లు చేసేయటం అట్లా ఉండదు. కథలో వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ఆ సందర్భం వస్తుందో అక్కడ ఫైట్ ఉంటుంది. ఇట్స్ నాట్ యాక్షన్ హీరో లాగా అనిపిస్తుంది, కానీ ఎక్స్టెన్సివ్ యాక్షన్. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ పరిధిలో ఏదైతే యాక్షన్ ఉంటే అంతవరకే ఉంటుంది. ఓకే, ఈ కానిస్టేబుల్ కదా, హీరో కదా అని ఒక 100 మందిని కొట్టేసేసి అట్లా అది ఉండదు. ఎలివేషన్ అట్లా ఉండదు. బిల్డప్ ఫైట్లు అట్లా బిల్డప్ ఉంటుంది, బట్ ఆ పరిధి దాటి ఉండదు. కథలో ఉంటుంది. ఓకే. సో నేను ప్రిఫర్ చేసే, నాకు ఇప్పుడు మంచి కథలు ఇష్టం. ఒక ఏ సినిమా అయినా, ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్ కదా, చిన్న పెద్ద ఏం నేను చూడను, బట్ మంచి కంటెంట్ ఉంటే ఐ ఎంజాయ్. సో అదే నాకు ఎట్లా అనిపిస్తుందో ఎంజాయ్ చేస్తున్నాను. ఆడియన్స్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేయటమే ఈ ఫిల్మ్. ట్రై చేశాను అంతే, టు బి ఆనెస్ట్. అంతే కదా, అంతే. రేపు ఏం చెప్తారు ఏంటి అన్న దాని మీద ఏం జడ్జ్మెంట్? ఐ డోంట్ హ్యావ్ జడ్జ్మెంట్, ఆడియన్స్ చెప్పాలి. అదే, అంటే అప్పుడంటే ఒక జడ్జ్మెంట్ ఉండేది. సెంటిమెంట్ పార్ట్, మంచి పాటలు, లేకపోతే ఒక లవ్, ఇవి అన్నీ కొన్ని యాడ్ స్టిక్స్ ఉండేవి కదా. ఇప్పుడు అవేమి, ఇప్పుడు యాడ్ స్టిక్, ఇప్పుడు ఒకటే యాడ్ స్టిక్ అనుకుంటున్నా. మంచి కథ విత్ కథనం ఉంటే ఐ థింక్ దే విల్ సీ. లైక్ ఐ సెడ్, దట్ పార్ట్ విల్ ఆల్వేస్ సర్వైవ్. 2 hours ఎంగేజ్ చేయటం అనేది ఏదైతే పాయింట్ ఉందో, ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ అవుతూ హిస్ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా సినిమా ఉంటే ఆటోమేటిక్లీ ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్. అంటే ఇప్పుడు ఒక చిన్న మీ సినిమా గురించి ఈ మధ్యన మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు వాటి మీద ఒక చిన్న బడ్జ్ క్రియేట్ అయ్యి, ఏంటంటే మీరు మొదట్లో అసలు పేపర్ ఇంటర్వ్యూలు కానీ మ్యాగజైన్లకు కానీ ఎప్పుడు ఇచ్చిన పాపన్న పోలేదు. ఇంటర్వ్యూల మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలే. మనం కనిపించాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి, అలాంటి ఆలోచన మీకు ఎప్పుడు లేదు? నాకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సినిమా షుడ్ స్పీక్, పీపుల్ షుడ్ ఎంజాయ్ ద ఫిల్మ్, పీపుల్ షుడ్ కమ్ ఫర్ ద ఫిల్మ్, అండ్ పీపుల్ షుడ్ కమ్ టు వాచ్ మీ బికాస్ ఐఎమ్ గివింగ్ గుడ్ ఫిల్మ్స్. అట్లా ఉండాలని నాకు. అదే, ఇప్పుడు ఇన్నాళ్ళ మన అసోసియేషన్లో నాకు గుర్తుండి నేను మీ ఇంటర్వ్యూ ఒక్కటి కూడా రాయలే. అప్పుడు జ్యోతి చిత్రలో కానీ ఆంధ్రజ్యోతి రెగ్యులర్ గా మళ్ళీ మన ఆఫీస్ లో ఉండేవాళ్ళం, మన ఇంట్లోనే ఉండేవాళ్ళం, కలిసి ఉన్నా క్లోజ్ గా ఉండేవాళ్ళం కదా. నాన్నగారి దగ్గర నుంచి నాన్నగారికి నేను 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఎవడేంటంటే నవీన్ అంటే ఏమన్నాయా బాబు, నాకు తెలియదు అనేవారు. కానీ ఈసారి మీరు చాలా సర్ప్రైజింగ్ గా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ సినిమా గురించి. ఏంటండి అది? వన్ థింగ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్, ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదని ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సినిమా ఉన్నప్పుడు సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది, దానికి మించి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అంటే అట్లాంటి ఏం మాట్లాడగలుగుతాం ఇంటర్వ్యూలో అనేది ఒక చిన్న ఫీలింగ్. అంటే మీకు పెద్ద లెగసీ ఉంది. విజయమాధవి కంబైన్ అంటే మాటలు కాదు, సంచలనాత్మక నిర్మాణ సంస్థ, బుబ్బులి పులి ఇలాంటి, లంకేశ్వరుడు ఇలాంటి సినిమాలు తీసిన బ్రహ్మాండమైన ప్రెస్టీజియస్ కన్సెప్ట్ మీద, దానికి మీరు టార్చ్ బేరర్, యూఆర్ క్యారింగ్ ది బ్యాట్. బట్ దాన్ని కూడా మీరు కంటిన్యూ చేయడానికి ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి? ఇదే రీజన్. నాకు నచ్చినట్టు ఏదైతే సినిమా జోన్ ఉందో అట్లాంటిది రాపోవటం అనేది మెయిన్ కారణం. సో ఎప్పుడైతే
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు బాగుంటుందని అనిపించిందో దెన్ ఐ స్టార్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.